వాట్స్ అప్ గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టామీ రియల్ ఆఫ్ మోడ్ సిరీస్ గాయస్. ఈరోజు అయితే మనం అమాండా ఫర్నిచర్ స్టోర్ ఉంది కదా, అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఫర్నిచర్ స్టోర్ కాదు గాయస్, ఫర్నిచర్ షోరూమ్. ఓకే, అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే షోరూంలోకి ఒక 2 కొత్త సోఫాలు కావాలి మనకి, కొంచెం డిఫరెంట్గా. సో అందుకనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన షోరూమ్ దాకా వెళ్ళట్లేదు. ట్రక్ ఉంటుంది మన అంటే దగ్గరలో పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడైతే పార్క్ చేసి ఉన్నది ట్రక్ అయితే. ఆ ట్రక్ని తీసుకుని మనమే వెళ్ళాలి. సో అక్కడికైతే వే పాయింట్ సెట్ చేస్తా. మన షోరూమ్ అయితే ఎక్కడ ఉంది, మనం అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. ఐ థింక్ అదైతే ఎక్కడ ఉంటుంది. మనం ఇదంతా కూడా ఇట్స్ ఎ లాంగ్ జర్నీ ప్రాబ్లం. ఓకే, వీఆర్ గుడ్ టు గో. ఆ సోఫాలు కూడా కాస్ట్లీ గ్యాస్, కాకపోతే ఫ్రెండ్ కాబట్టి కొంచెం డిస్కౌంట్లోనే మైకిల్ ఇస్తున్నాడు. మనం డిస్కౌంట్ ఏమీ ఆగలేదు, బట్ ఫ్రెండ్స్ మధ్య తెలిసిందే కదా ఉండేదే. సో ఐ థింక్ ఇప్పుడైతే షోరూమ్ ఖాళీగా ఉందంట గైస్. అది దాంట్లో ఏమీ ప్రస్తుతం సోఫాలు లేవంట. ఐ థింక్ అమాండా ఏదో కొత్తగా ప్లాన్ చేస్తుంది. కొత్త అంటే ఇది కాదు గైస్, మళ్ళీ అది ఫర్నిచర్ షోరూమే, బట్ ఇంకా కొత్త మోడల్స్ ఏమైనా తీసుకొస్తుందేమో అమాండా. ఎందుకంటే కొంచెం ఎక్కువసేపు కదా ఆలోచిస్తుంది అమాండా అయితే. ఓ ఓ ఓ ఓ ఓ ఓ వెయిట్ ఫ్రాంక్లిన్, వెయిట్ అ సెకండ్. లెట్ ఓకే, పార్క్ చేద్దాం ఇక్కడ కార్ని అయితే. ఫ్రాంక్లిన్, హే బడీ, యూ కెన్ గో, దెర్ ఇస్ సో మచ్ స్పేస్. గో మ్యాన్. ఫ్రాంక్లిన్, వాట్ హ్యాపెండ్? ఐ థింక్ తన కార్ బ్రేక్ డౌన్ అయింది అనుకుంటా. ఓకే ఫ్రాంక్లిన్, కమాన్. అయితే నేను నా కార్లో తీసుకెళ్తానులే. కమా, నువ్వు ఎలాగో షోరూమ్కి వెళ్తావు కదా. ఓకే కమాన్ ఫ్రాంక్లిన్, నో ప్రాబ్లం. దాన్ని అయితే మెకానిక్ తీసుకెళ్తారులే. కమాన్, నేను కూడా ఎలాగో షోరూమ్ దగ్గర దాకా వెళ్ళాలి. హే, మన కార్ ఆ లేడీకి నచ్చింది అనమాట. ఓకే, నో ప్రాబ్లం, టేక్ ఎ పిక్చర్ లేడీ. యా, షీ టేక్ ఎ పిక్చర్. ఫ్రాంక్లిన్ కార్ ఎందుకు అలాగా సడన్గా హ్యాండ్ ఇచ్చింది? ఎప్పుడు హ్యాండ్ ఇచ్చేది అయితే ల్యాండ్ క్రూజర్ కదా హ్యాండ్ ఇచ్చేది ఎప్పుడు కూడా, అంటే సర్వీసింగ్ ఎక్కువ సార్లు వెళ్ళేది అదే. కానీ ఈసారి వెరైటీగా ల్యాంబోర్గిని ఓఆర్ఎస్ హ్యాండ్ ఇచ్చింది ఫ్రాంక్లిన్కి. స్ట్రేంజ్. మనమైతే ఇక్కడ వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు షోరూమ్ దాకా వెళ్ళాం కదా. ఓకే, మన షోరూంలో కూడా ప్రస్తుతానికి ఈరోజు కార్స్ ఖాళీ, ఎందుకంటే ఈరోజు కొంచెం రెస్ట్ ఇచ్చాం మన వాళ్ళకి. ఎందుకంటే సోఫాలు ఇవన్నీ మార్చాలి కాబట్టి. ఆన్లైన్ అయితే జరుగుతుంది ఈరోజు, ఈ ఒక్కరోజుకి మాత్రం ఆన్లైన్ జరుగుతుంది. ఆఫ్లైన్ అయితే ఈ ఒక్కరోజుకి ఆపేసాం షోరూమ్ది. అండ్ వీక్లీ వన్స్ హాలిడే కూడా ఇవ్వాలి గ్యాస్ యా షోరూమ్కి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి. యా, వర్కర్స్కి అయితే కొంచెం వీక్లీ వన్స్ అయినా సరే హాలిడే ఇవ్వాలి. సో దాని గురించి ఆలోచిస్తున్నా. డైలీ పాపం వర్క్ చేస్తున్నారు, బట్ వీఆర్ గివింగ్ శాలరీస్ నో, హైయెస్ట్ శాలరీస్ గ్యాస్. కార్ షోరూంలో పనిచేసే వారికి ఎవరికి కూడా అంత జీతాలు ఉండవు, అంత ఇస్తున్నాం మనం అయితే. సో వాళ్ళకి కూడా హాలిడేస్ పెట్టాలని చెప్పి ఉండదు, ఎందుకంటే మనీ పోతుంది కదా మరి. ఓకే, మన షోరూమ్ దగ్గర వెళ్ళట్లేదు. యా, ఇట్స్ హియర్. కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది. బెన్నీ పంపించాడు గాయస్ ఇది, ఫ్రాంక్లిన్స్ ఫ్రెండ్. కమాన్ గెట్ డౌన్ మైకిల్, సారీ ఫ్రాంక్లిన్ షో వెళ్తావా, నాతో వస్తావా? నేను వెళ్తే మరి అక్కడ 2 సోఫాలు ఉన్నాయి, తీసుకురావాలి. వస్తావా? సరే, వస్తాడేమో. కమాన్, గెట్ ఇన్ ద ట్రక్. ఓకే, లెట్ మీ సెట్ ద వే పాయింట్. ఐ థింక్ అది ఇక్కడ అనుకుంటా. యా ఐ థింక్ ఇక్కడ. కొత్త మ్యాప్ వచ్చిన తర్వాత కొత్త మ్యాప్ యాడ్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం లొకేషన్స్ కష్టంగా ఉన్నది. ఇంకా దీనికి అలవాటు పడుతున్నాను గైస్, 4K మ్యాప్కి. అదైతే ఇన్స్టాల్ చేసుకున్నా, చాలా కష్టపడ్డాను, బట్ చాలాసార్లు గేమ్ కూడా క్రాష్ అయిపోయింది. ఒక్కొక్కసారి గేమ్ క్రాష్ అయిపోతుంది గైస్. నేను మళ్ళీ ఇది రీఇన్స్టాల్ పెట్టాను తెలుసా గైస్, రీఇన్స్టాల్ మళ్ళీ పెట్టాను, అయినా సరే
మళ్ళీ మోడ్స్ ఇవన్నీ చేయడానికి ఆల్మోస్ట్ నాకు 7 అవర్స్ 8 అవర్స్ అంత పట్టింది. కానీ మళ్ళీ క్రాషెస్ నార్మల్గానే అవుతున్నాయి. యా, ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు నాకు. కొన్ని ఒరిజినల్ కొందామంటేనేమో నా దాంట్లో ఇది ఉండదు, అదే సీడీ రైటర్ ఉంటుంది కదా, అదైతే నా దాంట్లో ఉండదు నా ల్యాప్టాప్లో. సో పీసీ బిల్డ్ చేశాక సీడీ అయితే కొంటాను కదా ఒరిజినల్. సో ప్రస్తుతానికి అయితే నా దాంట్లో సీడీ రైటర్ లేదు కాబట్టి నో. అలాగని స్టీమ్ వెర్షన్స్ ఇవన్నీ ఏవో మనకి ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియదు. తెలిసినా సరే డౌన్లోడ్ చేయడానికి అంత వైఫై కూడా లేదు నా దగ్గర. ఓన్లీ వాడుతున్నది జియో వైఫై ఉంది కదా, అదే. సో దాంట్లో మనకు రోజుకి వచ్చేది ఏం సరిపోతుంది గైస్. ఓ సారీ బడి, సారీ, ఐఎమ్ సారీ, ఐ విల్ పే యూ. ఓకే, మనమైతే వాళ్ళకి పే చేయాలి ఆ ఇద్దరికి కూడా. టామీ నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా కదా ట్రక్ డ్రైవ్ చేయడం. యా, ఐ థింక్ సో గైస్. రేపటితో అయితే మన మైకల్, ఓ బడీ కాంట్ యూ సీ, అదైతే నా ఫాల్ట్ కాదు గైస్. యా, రేపటితో అయితే మన మైకల్ అండ్ టామీ రియల్ లైఫ్ మోడ్ సిరీస్ అయితే ఎండ్ అవబోతున్నాయి. ఓకే, సో రేపటి వీడియోని మ్యాక్సిమం లైక్ చేయండి గైస్, రేపు 2 వీడియోస్ని కూడా. ఓకే, అండ్ త్వరలోనే ఆ ఓటింగ్లో విన్ అయిన పర్సన్తో, అదే క్యారెక్టర్ ఉంది కదా, వాళ్ళ రియల్ లైఫ్ మోడ్ సిరీస్ అయితే మొదలవుతాయి. అదంటే నేను చెప్పను, మీరే వెళ్ళే ఆ ఓటింగ్ వీడియో ఉంటుంది కదా, దాంట్లో చూసి తెలుసుకోండి ఎవరికైతే ఎక్కువ వచ్చినా వాళ్ళైతే వస్తాయి కదా. ఓకే, కొంచెం టైం పడుతుంది గైస్. ఓకే, రేపు రియల్ లైఫ్ మోడ్ సిరీస్ అయిపోగానే అతి త్వరలో మొదలవుతాయి విన్ అయిన క్యాండిడేట్ యొక్క రియల్ లైఫ్ మోడ్స్. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఏదో ట్రై చేద్దాం గైస్. డిఫరెంట్గా కాకపోయినా అంటే కొంచెం రెగ్యులర్ వర్క్ అయితే ఉంటుంది కన్ఫామ్. ఫ్రాంక్లిన్ అయినా సీజే అయినా ఇద్దరు కూడా వర్క్ చేయాల్సిందే, ఎందుకంటే ఇద్దరు కూడా సూపర్ రిచ్ ఏం కాదు. సీజే అయితే ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఇంకా ఎవరైనా ఓట్ చేయడం, సారీ టైం అయిపోయింది గాయస్. టైం అయిపోయింది, సారీ. ఎందుకంటే 8వ తారీఖే లాస్ట్ డేట్ దానికి. అండ్ ఐ నో ద రిజల్ట్స్. 8వ తారీఖే నేను ఫైనల్ చేసేసాను రిజల్ట్స్ని. బట్ యూ కెన్ గో ఓపెన్ ద గేట్. అదేంటి, ఎవరికైనా ఓపెన్ అవుతుంది కదా అది. మన సోఫాలు అయితే 2 ఇక్కడ ఉన్నాయి. బడి డోంట్ క్రాష్ మై ట్రక్ ప్లీజ్. ఇది నాది కాదు, బెన్ ఇది. ఓకే, ఐ థింక్ ఇవే గాయస్, ఈ 2 సోఫాలే. మన షోరూమ్ కూడా ఈరోజు ఖాళీగానే ఉంటుంది, అలాగే అమ్మాండ షోరూమ్ కూడా ఈరోజు ఖాళీగానే ఉంది. చూసారా, ఉన్నాయి గాయస్, లోపల సోఫాలు అయితే ఉన్నాయి, మనతో ఖాళీగా ఉందని చెప్పింది. ఐ థింక్ ఖాళీ చేస్తుంది అనుకుంటా కొంచెం ప్లేస్ని అయితే. ఓకే గాయస్, ఈ రెండింటిని 2 ఎలా పడతాయి గాయస్ దీంట్లో? నో గాయస్, 2 పడతాయా? ఐ థింక్ నో. What are you doing, Tommy? ఓకే గైస్, మ్యాక్సిమం ఫిట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, సో ఫిట్ చేసిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. సో గైస్, ఫైనల్లీ అయితే ఫిట్ చేసేసాం సోఫా రెండింటిని పైన. థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్ ఫ్రాంక్లిన్. కమాన్, ఇట్స్ టైమ్ టు గో. ఇవైతే చాలా కాస్ట్లీ గైస్, బట్ మనకైతే డిస్కౌంట్ ఉందిలే. గెట్ ఇన్. ఈ ఒక్కసారి గేమ్ క్రాష్ అవ్వకపోతే బాగుంది. షోరూంలో మనం పెట్టేస్తాం అంతే గైస్. ఓకే, ఇది ఈరోజు కాదు, అంటే ఎక్కడ పెట్టాలో ఈరోజు కాదు, చూడాలి. కమాన్. మ్యాన్, ఇవైతే కొంచెం బయటకు వచ్చా. వీటిని ఎలా తెచ్చేయడానికి కొంచెం టైం పట్టింది గైస్. అంత ఈజీ కాదు చూసినంత పెట్టడం అయితే. మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏమైనా వెహికల్స్ కూడా క్రాష్ చేసే అవకాశం ఉంటుంది ఈ సోఫాలు అయితే. ఇప్పుడైతే కొంచెం FPS బాగానే ఉంది. 60 FPS కాకపోయినా 55 అలా ఉండొచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా 1 ఇయర్లో PC అయితే బిల్డ్ చేయాలి గైస్, అంటే ఛానల్ పరిస్థితి చూసి అప్పుడు. ఓకే, ఛానల్ పరిస్థితి బాగుంటే కదా. సారీ బడీ, సారీ, ఐఎమ్ సారీ, ఐ విల్ పే ఫర్ యువర్ క్లాస్. మన ఛానల్ పరిస్థితి బాగుంటే మాత్రం, అంటే కొంచెం నాకు ఏమన్నా నమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా PC అయితే బిల్డ్ చేస్తాను. సో అప్పుడైతే మీకు ఫ్యాంటాస్టిక్ వీడియోస్ అయితే వస్తాయి. 60 FPS గైస్, అదిరిపోతాయి వీడియోలు.
మన ఛానల్ ఫస్ట్లో మీరు వీడియోస్ చూసినా 60 FPS ప్లే అయ్యేవి. కాకపోతే ఈ మధ్య మోడ్స్ ఎక్కువ రావడం వల్ల సో అలా FPS డ్రాప్ అవుతూ ఇక్కడ దాకా వచ్చింది. మ్యాన్, మనం అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నో బ్రేక్స్ ఆర్ రియల్లీ బ్యాడ్. Come on man, give me side please. Oh no, these guys are just ridiculous. Come on man, కొంచెం స్పేస్ ఇవ్వండి నాకు వెళ్ళడానికి ప్లీజ్. నేనేం ట్రాఫిక్ రూల్స్ ఏమైనా ఫాలో అవును, రియల్ లైఫ్లో కాదు గైస్, గేమ్లో. ఎందుకంటే రియల్ లైఫ్లో ఇలా చేస్తే మామూలుగా ఉండదు. కమాన్ యా, స్పీడ్ అయితే అందుకుంది ఇప్పుడు. కానీ బ్రేక్స్ అయితే చాలా పూర్గా ఉన్నది దీని. హార్న్ ఎందుకు మోగట్లేదు? టామీతో ఏదో ప్రాబ్లం ఉంది గ్యాస్, లేకపోతే మోడ్స్ వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? నా హార్న్ అయితే మోగట్లేదు. ఈ ప్రెస్ చేస్తూనే ఉంటున్నాను, బట్ యా ఇట్ డజంట్ వర్క్. ఖచ్చితంగా రేపు 2 వీడియోస్ని కూడా లైక్ చేయండి గ్యాస్, ఎందుకంటే ఎండ్ ఆఫ్ సీజన్ 1 ఇద్దరికి కూడా, టామీ అండ్ మైకల్. హే, ఏమైంది దొంగ? రైట్, can we kill him? Yeah, he's dead. మిగతా నార్మల్ పీపుల్కి ఎటువంటి హాని జరగకూడదు. యా, he's dead. No, నార్మల్ పీపుల్కి ఎటువంటి హాని జరగకూడదు గైస్, దట్స్ అవర్ టార్గెట్. యా, he's dead. చూసారు గైస్, he's dead. యా, ఓ ఎందుకు నన్ను కానీ షూట్ చేస్తున్నారండి మీరు? నో. సో ఒక దొంగనైతే చంపేసాం గైస్, పట్టవలేదు బట్ చంపేసాం. ఫ్రాంక్లిన్, బీ కూల్ మ్యాన్. దట్స్ అ ర్యాండమ్ ఈవెంట్. ఫ్రాంక్లిన్ హీ సో అగ్రెసివ్ గైస్. ట్రెవర్ కన్నా కాదులే. ఓ, ఆల్మోస్ట్ క్రాష్డ్. షోరూమ్లో ఎక్కడ పెట్టాలి గైస్ వీటిని? యా, ఐ ఫౌండ్ ప్లేస్, బట్ ఈరోజు అయితే పెట్టను, ప్లేస్ చేయను వాటిని. ఓకే, తర్వాత చూసుకుందాం. అవర్ కార్ ఈస్ దేర్. కమ్ ఆన్ బడీ, మూవ్ మ్యాన్, ఐఎమ్ ఆన్ హరీ. యా, చూసారు కదా, షోరూంలో ప్రస్తుతానికి ఎటువంటి కార్స్ లేవు. ఓకే, గెట్ డౌన్ ఫ్రాంక్లిన్. ఈ రెండింటిని ఎక్కడ పెట్టాలో ఆలోచించాలి ముందు. ఐ థింక్ ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, కాకపోతే ఇప్పుడు కాదు, తర్వాత పెడదాం. లేకపోతే ఇప్పుడే పెట్టేద్దామా? వెయిట్ అ సెకండ్. వెయిట్ గైస్. ఫైనల్లీ ఫ్రాంక్లిన్ హెల్ప్తో మనమైతే 2 సోఫాలని ఇక్కడ ఫిక్స్ చేసాం. చూసారా, నైస్ రైట్. కాకపోతే 2 ఒక కలర్ తీసుకోవాల్సింది. సో నో ప్రాబ్లం, కావాలంటే ఫ్యూచర్లో చేంజ్ చేసుకోవచ్చులే. ఓకే, సో come on Franklin. That's it for today guys. Thanks for watching. I'll see you in the next one.